స్తోత్రం. పెట్టుడు ఎవరైనా అన్నం టైంకి పోయినా తల్లిగడికి అప్పుడు వస్తున్నా లేకున్నా మన ఇంట్లో ఉన్న లేకుండా గంజి అన్న వద్దు. గంజి కాదు కదా, అన్ని నిండున్నా కూడా అన్నం పెట్టలేదు. ఎందుకు? పెట్టి టైం వేస్ట్ అది కదా. ఎవరంటే అతిథి ద్వేషులు. దేవుడికి స్తోత్రం. తెలియకుండానే అతిథి ద్వేషులు దేవుడిని ద్వేషిస్తారు కదా. దేవునికి స్తోత్రం. అతిథి ప్రియులు దేవుని ఆహ్వానిస్తారంట. వాళ్ళు ఏమని ఉండని మీ దగ్గర కారు ఉండని తల్లగడికి అన్నం పెట్టండి. పొద్దుగాల వచ్చిన వాళ్ళకి నాస్త పెట్టండి, పగటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టండి, రాత్రికి వచ్చిన వాళ్ళకి డిన్నర్ ఇవ్వండి. మీరు తినకపోయినా పర్వాలేదు, ఇవ్వండి, ఇచ్చి చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషపడతారు. చాలా మన హృదయానికి ఆనందం వస్తుంది. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. ఏమందంటే అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే దేవుడికి మహిమ కలుగుందాక. ఇవన్నీ ఇప్పుడు చెప్తుంది మన దేవాది దేవుడు. ఏంటి అంటే అంత్యకాలాల్లో మీకు బోధించాల్సిన బోధ ఏంటి అంటే ఇవన్నీ కూడా మనలో ఉండొద్దు. దేవుడికి మహిమ కలుగుందాక. ఏంటంట? గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు. ఏం పోతాం ఎండలా? ఇప్పుడు అదే కదా, ఏం పోతాం ఎండలా, ఇంట్లో అయిపోతుంది ఏసీ వేసుకొని అడవై ఫ్యాన్ వేసి అక్కడ దగ్గర అడవై కూర్చొని దగ్గర టైం వేస్ట్ కదా. దేవుడికి తీసుకొస్తాం అనుకుంటాం మనం. దేవుని మహిమ కలుగుందంట. దేవుడు ప్రతిదీ కూడా మన కోసము కావలసిన ప్రతిదాన్ని సిద్ధపరిచిందంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఫ్రీడమ్ కదా. స్వాతంత్రం అంటే ఏంటి? ఫ్రీడమ్. మనం దేవునికి స్తోత్రం. ఎందుకు ఫ్రీడమ్ ఇస్తుండు? ప్రభు బోధిస్తుండు కాబట్టి మనకు ప్రతి విషయంలో ఫ్రీడమ్ ఇస్తుందంట. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే మనమందరం ఒక్కరు కూడా కాదంట, ముసుగు లేని ముఖముతో